ముందుగా దానికి ఈ రాష్ట్ర మహిళలందరికీ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. ఆయన ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలు అమలు చేయమని మహిళలు ఎక్కడ అడుగుతారో అని ముందుగానే ఎదురు దాడి చేసి ఏ విధంగా మహిళల్ని అవమానించారో నిన్న అందరూ కూడా గమనించారు. పల్లె వెలుగు బస్సులో స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిందని జెండా పండుగ రోజు జెండాను ఎగరవేసి ఆ పల్లె వెలుగు బస్సులో మహిళల్ని ఎక్కించుకొని కట్ట దగ్గర ఉన్న తన ఇంటికి తీసుకువెళ్లి భోజనాలు పెడతానన్న పేరుతో ఏ విధంగా అవమానించి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాడో టీవీల సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించారు. మహిళల్ని ఎవరు ఏమిచ్చినా వెంపర్లాడే వాళ్ళలాగా, డబ్బుకు ఆశపడే వాళ్ళలాగా, అసలు ఎంత నీచంగా చంద్రబాబు నాయుడు చిత్రీకరించాడో చూస్తుంటే చాలా రక్తం మరిగిపోతుంది. ఈరోజు చంద్రబాబు లాంటి డర్టీ పాలిటిషియన్ ఈ దేశంలోనే ఇంకొకరు లేరు అని కేసీఆర్ గారు చెప్పినప్పుడు కొంతమందికి అర్థం కాలేదు. కానీ ఈరోజు పూర్తిగా అర్థమైంది. చంద్రబాబు నాయుడు లాంటి డర్టీ పొలిటీషియన్ వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడే. ఆయనకి ఎవరు పోటీ రాలేరు, ఎవరు సాటి కూడా రారు డర్టీ పాలిటిక్స్ చేయటంలో. ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఏంటి తెలుసా? అమ్మా, మీరు 2000 ఓటుకు తీసుకుంటే ఆ తీసుకున్నోడు 2 లక్షలు సంపాదించాలనుకుంటాడు, మీకు ఎలా మంచి చేయగలుగుతాడు అని చెప్పి సిగ్గు లేకుండా కళ్ళు అరపకుండా ఆయన చెప్పే నీతులు చూస్తే అసలు ఎవరికైనా కూడా కోపంతో రగిలిపోతారు. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్తే ఎలా అందరూ నవ్వుకుంటారో చంద్రబాబు నాయుడు నీతులు చెప్తే అలాగే. అసలు ఓటుకి నోటు అనే పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గెలిపించుకున్న ఎమ్మెల్యేల్ని లాక్కొని ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవటానికి అదే డబ్బును వాడాడు. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేల్ని దాచిపెట్టి వాళ్ళకి బ్రీఫ్ కేసులతో డబ్బులు ఇచ్చి ఎన్టీఆర్ మీద ఎలా చెప్పులే ఇచ్చాడో ఇప్పటికి కూడా ఈ తెలుగు ప్రజలు మర్చిపోలేరు. అలాగే మీరు చూస్తే కేసీఆర్ గవర్నమెంట్ ని కూల్చడం కోసం ఏ విధంగా ఓటుకి నోట్ల కట్టలు రేవంత్ రెడ్డితో పంపించి ఆడియో వీడియోలతో సహా దొరికిపోయారో చంద్రబాబు నాయుడు చేసిన ఘనకార్యం అందరూ కూడా కళ్ళారా చూశారు. సో ఈ రాష్ట్రంలో డబ్బుతో వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, సొంత తండ్రి లాంటి మామను వెన్నుపోటు పొడటానికి అదే డబ్బులు వాడటం, ప్రజల్ని మోసం చేసి తాను అధికారంలో రావడానికి అదే డబ్బులు వాడటం, అలాగే తాను చెప్పిన హామీలు నెరవేర్చినట్లు చూపించడానికి పచ్చ ఛానళ్ళకి అదే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఓటుకు నోటు అని నీతులు చెప్తున్నాడు చూడు మహిళలకి. అది చంద్రబాబు నాయుడు గొప్పతనం. తప్పులన్నీ చంద్రబాబు నాయుడు చేస్తాడు, కానీ నిందలు ఎదుటి వాళ్ళ మీద వేయటానికి ఏ మాత్రం కూడా సిగ్గుపడడు. ఈరోజు క్లియర్గా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీకు 2 ఎకరాలు ఉందని అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ. ఆ 2 ఎకరాల్లో 1 ఎకరా మీ తమ్ముడికి పోతుంది. మరి 1 ఎకరాతో రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఈరోజు 1,00,000 కోట్లకి ఎదిగారు అంటే ఇదే విధంగా దోచుకొని ఎదిగారని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి మీ మీద ఎంక్వైరీ వేసి మిమ్మల్ని ఏం చేయాలో ఒకసారి మీరు చెప్పండి. ఈరోజు మీరు, లోకేష్, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మేము డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కున్నాం కాబట్టి మేము మీకు ఏ వెల్ఫేర్ చేయము, ఏ డెవలప్మెంట్ చేయము, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాము, మా ఎమ్మెల్యేలు దోచుకోవడానికి పూర్తిగా సహకరిస్తాము అని చెప్పడం నిజం కాదా? నగిరి నియోజకవర్గంలో భానుప్రకాష్ ఏ రోజు పిల్లికి బిచ్చం పెట్టినోడు కాదు. ఒక పేదవాడికి ఒక స్కూల్కి ఒక ఫీజు కట్టేదో, ఒక హాస్పిటల్కి ఒక బిల్లు కట్టిందో, ఎవరికైనా ఒక చిన్న హెల్ప్ చేసినవాడు కాదు. కానీ ఈరోజు తన హక్కు అన్నట్టుగా ఇసుక నుంచి, గ్రావెల్ నుంచి, కంకర్ నుంచి, గ్రానైట్ నుంచి ఏ విధంగా దోచుకుంటున్నాడో పట్టపగలే పోలీసుల కళ్ళుండి చూడలేకపోతున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కళ్ళుండి చూడలేకపోతున్నారు. ప్రజలు నోరు కొట్టుకుంటున్నారు. ప్రజల సొమ్మంతా దోచుకొని తమిళనాడుకి, కర్ణాటకకి పంపిస్తున్నాడు అంటే మీ యొక్క సహకారమే కదా. ఇప్పుడు చెప్పినట్టుగా 2,000 ఇచ్చాం, మేము 2 లక్షలు, దానికి ఒక ఓటుకి 2 లక్షల లెక్కన మేము దోచుకుంటాం అన్నట్టు.
ఇంతకన్నా సిగ్గుచేటుందా? ఇంతకన్నా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా ఇంకొకరు ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఈరోజు మహిళల్ని మాట్లాడుతున్నారు మీరు, సిగ్గుండాలి మీకు. ఎలక్షన్లప్పుడేమో అమ్మ చెల్లి తల్లి అని చెప్పి కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు. ఓట్లు వేసిన తర్వాత అదే మహిళల్ని ఆగస్టు 15 రోజు పిలిచి మరి అవమానించడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ మొత్తం కూడా మహిళలకి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్, వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఇంతవరకు మేము డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్ చేశాం, 2029లో కూడా మేము ₹1 కూడా ఎలక్షన్కి ఖర్చు పెట్టము అని చెప్పి ప్రమాణం చేయగలరా? చేసిన ప్రమాణం మీద నిలబడగలరా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని డబ్బుమయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని క్యాంపుల పేరుతో డబ్బు కొని తరలించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎవరినైనా కూడా వెన్నుపోటు పొడవటానికి, వాళ్ళని పార్టీ నిర్వీర్యం చేయడానికి ఉపయోగించేది డబ్బే చంద్రబాబు నాయుడు. పీఆర్పీని ఎలా తొక్కేసాడో మనం కళ్ళారా చూసాం. ఈరోజు జనసేన పార్టీని ప్యాకేజీలతో ఎలా తొక్కేస్తున్నాడో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరినైనా నోటుతో తొక్కేయడం చంద్రబాబు నాయుడుకి అలవాటు. కాబట్టి పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని పాపం అక్కడికి వచ్చిన అమాయకమైన మహిళల్ని మీరు మోసగత్తెలు, మీరు డబ్బులకు అమ్ముడుపోయి ఓట్లేశారు, మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఏం చేయట్లేదు ఎమ్మెల్యేలు అని చెప్పి సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పడం అనేది దిగజారుడుతనమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఓటుకు నోటని నీతులు చెప్పడం కాదు, ముందు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నాం. ఏదైతే మహిళలకు నువ్వు చెప్పావో 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి మీరు పెన్షన్ ఇస్తామన్నారు కదా, అది ముందు ఇవ్వండి. 10 లక్షల వరకు 0 వడ్డీకి రుణాలు ఇస్తామన్నారు కదా, అది ముందు ఇవ్వండి. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తా అన్నారు కదా, అది ముందు ఇవ్వండి. నిరుద్యోగ మహిళలకి నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి 3000 ఇస్తా అన్నారు కదా, అది ముందు ఇవ్వండి. ఆడవాళ్ళ మాన ప్రాణాలని కాపాడటం కోసం తీసుకొచ్చిన దిశా చట్టాన్ని రద్దు చేశారు కదా, దాన్ని పునరుద్ధరించండి. అది వదిలేసి మహిళలకు చేయాల్సినవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు 1 సెంటు భూమి ఒక మహిళకి ఇవ్వలేదు. ఇంకా బెల్ట్ షాపులు వీధి వీధిన ఊరూరా పెట్టి ఈరోజు విద్యార్థులు, మైనర్ బాలికలు, మహిళల మీద రేపులు, దాడులు చేసే పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తున్నారు సిగ్గు లేకుండా. ప్రభుత్వంలో తక్కువ టైంలో ఎక్కడో ఊరికి దూరంగా ఉన్న షాపుల్ని మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ పరం చేసి ఇప్పటి ముబ్బడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి ఈరోజు చిన్న 5 ఏళ్ల 6 ఏళ్ల పిల్లల్ని కూడా రేప్ చేసి ముక్కలు చేసేసి పూర్తి చేస్తున్నారు. అంటే దానికి కారణం ఈ మద్యం కాదా? మీరు దగ్గరుండి పండిస్తున్న గంజాయి కాదా అని అడుగుతున్నా. కుప్పంలో అలాగే హోమ్ మినిస్టర్ ఉన్న ప్రాంతంలో గంజాయి ఎలా పెంచుతున్నారు, ఎలా తరలిస్తున్నారు కళ్ళారా చూస్తున్నాం కదా. మరి ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు, హోంమంత్రిగా ఉండి ఆమె ఏం చేస్తున్నారు? ఎంతసేపు పక్కనోడికి నీతులు చెప్పడం, లేదా జగన్ గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బూతులు తిట్టడం తప్ప కూటమి ప్రభుత్వానికి వేరొకటి చేతనవునా అని మేము అడుగుతున్నాం. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరిచ్చిన ఈ సూపర్ 6, సూపర్ 7 పథకాల కింద మీరు ఇవ్వాల్సిన డబ్బులు 2,40,000 కోట్లు వెల్ఫేర్ ద్వారా. కానీ మీరు ఇచ్చిందంతా 31,000 కోట్లు, అంటే 13% మాత్రమే అలా విధులిచ్చేశారు. కానీ మీరు మాత్రం ఏ విధంగా ఇసుకలో, మట్టిలో, గ్రావెల్లో, మద్యంలో అమరావతి పేరు చెప్పి రాజధాని పేరు మీద అమరావతిని, అలాగే పోలవరం, అలాగే విద్యుత్ ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, ఇలా అన్నిట్లో కూడా దాచుకోవడం.
ప్రజల డబ్బుతో ఫ్లైట్లు వేసుకొని ఫారిన్కి వెళ్తారు, కానీ ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియకుండా సైలెంట్గా వెళ్తారు. ఇక్కడ దోచుకున్న డబ్బు అక్కడ దాచుకోవటం, ఎక్కడ దాచుకున్నారో ఎవరికి తెలియకుండా. సో దోచుకోవడానికి దాచుకోవడానికే ఈవీఎంలను మేనేజ్ చేసుకుని ఈరోజు ఈవీఎం సీఎంగా వచ్చి మహిళలకు మీరు నీతులు చెప్తారా? ఈరోజు మహిళలు ఇంటికి మహారాణులు. మొగుడు 1,00,000 తెచ్చినా, 50,000 తెచ్చినా, 5,000 తెచ్చినా, 1,000 తెచ్చినా కష్టపడి ఆ కుటుంబాన్ని దాంట్లోనే వాళ్ళు గుట్టుగా గౌరవంగా బ్రతికే వాళ్ళు. తమ పిల్లలకు చదువు కానీ, తమ అత్తమామలకి సేవ కానీ, తమ భర్తకి అండగా నిలబడి పనిచేసేవాళ్ళు మహిళలు. మహిళల్ని చేతులెత్తి నమస్కరించాల్సింది పోయి డబ్బు కోసం దేనికైనా వెంపర్లాడే వాళ్ళలాగా నువ్వు చిత్రీకరించావు. చూడు, మహిళల చేతిలో చావు దెబ్బ తింటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. గతంలో కూడా ఇలాగే మాట్లాడారు. కోడెల శివప్రసాద్ గుర్తుందో లేదో మీకు? కారు గ్యారేజ్లో ఉండాలి, ఆడది వంటింట్లో ఉండాలి అని. ఏమయ్యాడు? కాబట్టి ఆడవాళ్ళు దేవుళ్లతో సమానం. వాళ్ళు నిస్వార్థంగా కుటుంబం కోసం పనిచేసేవాళ్ళు. అలాంటి మహిళల్ని అవమానించిన చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మహిళలకి క్షమాపణ చెప్పండి. భవిష్యత్తులో డబ్బు మదంతో రాజకీయాల్ని భ్రష్టు పట్టించకుండా, మేము రాజకీయాల్లో డబ్బుని వాడము, డబ్బుతో ఎమ్మెల్యేలని కొనము, నీతిగా నిజాయితీగా మేము చేసిన వెల్ఫేర్ గురించి చెప్పే ఎన్నికలకు వెళ్తామని చెప్పి ప్రమాణం చేయండి. దానికి కట్టుబడి ఉండండి. ముందు మీరు నేర్చుకోండి, తర్వాత వేరే వాళ్ళకి నేర్పించవచ్చు. వింటున్నారు కదా అంటే సామెత ఉంది చిత్తూరు సైడు, వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అంట. చేసే ఎదవ పనులన్నీ చంద్రబాబు నాయుడు, లోకేష్ చేస్తారు, కానీ పక్క వాళ్ళకి నీతులు చెప్తా ఉంటారు. ఫస్ట్ మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని 100% నెరవేర్చండి. మీకన్నా వయసులో చిన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు. తను ఏమి హామీలు ఇచ్చారో 98% పూర్తిగా చేశాడు. కోవిడ్ వచ్చినా ఏమొచ్చినా కూడా కుంటి సాకులు చెప్పలేదు. ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి ఒక్కటి ఇస్తాను, అంతకు మించి ఇస్తాను అని చెప్పిన నువ్వు ఈరోజు ఇవ్వాలనుంది, కానీ బాధగా ఉంది, డబ్బులు లేవు. నువ్వు దిగిపోయే రోజు 100 కోట్లు కూడా లేవు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు. కానీ ఏ రోజు నెగటివ్ కామెంట్ జగన్ గారు చేయలా. సంపద సృష్టించాడు, తను ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ మీరు దిగేటప్పటికి 1,000 కోట్లు పెట్టారు. కానీ మీరు సిగ్గు లేకుండా బీదేడుపులు ఏడుస్తూ సంపద సృష్టిస్తానని అప్పులు సృష్టిస్తూ ఆ అప్పుల్ని కూడా ప్రజల వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్కి వాడకుండా కేవలం మీరు దోచుకోవడానికి మీ కాంట్రాక్ట్లకు పనులు చేయకుండానే పంచి పెడుతున్న విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న విధంగాని, ప్రజల్ని మోసం చేసిన విధంగాని, ముఖ్యంగా మహిళల్ని అవమానించిన విధం, వాళ్ళకి ఇచ్చిన ఏ వెల్ఫేర్ నెరవేర్చకపోవడం అనేది వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని కూటమి ప్రభుత్వానికి చావు దెబ్బ ఇస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.